హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం సింగిల్ స్టెప్లో అయిపోయే ఒక కొత్త డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ శారీ. మొత్తం శారీ అంతా రన్నింగ్ వచ్చింది ఫ్రెండ్స్. సో దానికోసం నేను కాపర్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, దీనికి ఆపోజిట్గా ఉంటుందని. కేవలం ఒకే ఒక స్టెప్లో ఈ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది 6 లేయర్స్ థ్రెడ్ తీసుకున్నాను అండ్ ఈ డిజైన్ కోసం నేను 5 mm బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్గా మనం 6 లేయర్స్ థ్రెడ్ని శారీకి అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనం క్లాత్కి థ్రెడ్ని అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్, సింగిల్ లాక్ వేసుకొని. అటాచ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్ లాక్స్ తీసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని దీన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒక బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెద్ద బీడ్ని యాడ్ చేయాలి. ఈ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఈ పెద్ద బీడ్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి సింగిల్ లాక్ వేసుకోవాలి. సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత 6 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత శారీని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ లాక్ వేసుకొని ఉంటాం కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఈ లాక్కి మనం లాక్ చేయాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్. 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఈ లాక్ ఇక్కడ లాక్ వేసుకొని ఉంటాం కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేయాలి. ఇలా తిప్పేసి ఇప్పుడు దీనికి మనం 5 mm బీడ్ యాడ్ చేయాలి. 5 mm బీడ్ యాడ్ చేసేసి ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇక్కడ 6 చైన్ లాక్స్ వేసుకుంటాం కదండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. 1 2 3 ఇలా వేసుకున్న తర్వాత ఇలానే మొత్తం టోటల్గా 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 10 మ్యాక్సిమం 10 వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకుంటే
ఫినిషింగ్ సరిగా ఉండదు ఫ్రెండ్స్. సో కంప్లీట్గా 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలా బీడ్ యాడ్ చేసుకొని తర్వాత సూది మీద 2 టైమ్స్ దారం తీసుకొని ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. సో ఇలా 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత ఇలా ఆర్చ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 10 కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని అక్కడ సింగిల్ లాక్ వేసుకోవాలి. సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొక చైన్ లాక్ వేసుకోవాలి. చైన్ లాక్ వేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 చైన్ లాక్స్ వేసి ఇక్కడికి లాక్ చేయాలి. లాక్ చేసి పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 2 3 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత దాని పక్కనే ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి ఇలా పెద్ద బీడ్ తీసుకోవాలి. పెద్ద బీడ్ తీసుకొని బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మరి 6 చైన్ లాక్స్ 1 2 3 4 5 6 చైన్ లాక్స్ వేసుకొని ఇలా శారీని తిప్పేసి ఈ లాక్కి లాక్ చేసుకున్న తర్వాత మరి 4 చైన్ లాక్స్ 1 2 3 4 చైన్ లాక్స్ వేసుకొని ఈ లాక్కి ఇక్కడ 2 సింగిల్ లాక్స్ వేసుకొని ఉంటాము. అక్కడ ఫస్ట్ సింగిల్ లాక్కి మనం లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాక్ చేసుకున్న తర్వాత మరి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మరి బీడ్స్ యాడ్ చేసుకొని 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలానే శారీ మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. 10 కంటే ఎక్కువ వేసుకుంటే ఫినిషింగ్ సరిగా ఉండదు, నీట్గా ఉండదు. 10 అయితే కరెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి,
ఫస్ట్ చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ లాక్ చేసుకున్న తర్వాత 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. తర్వాత దాని పక్కనే ఇంకొక సింగిల్ లాక్ వేసుకోవాలి. తర్వాత మరి 4 చైన్ లాక్, తర్వాత బీడ్ని యాడ్ చేసుకొని మరి 6 చైన్ లాక్స్ వేసుకొని తర్వాత వెనకాల తిప్పేసి లాక్ చేసుకున్న తర్వాత 4 చైన్స్ వేసుకొని ఇక్కడికి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మరి బీడ్స్ యాడ్ చేసుకుంటూ ఆర్చ్ ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 4 చైన్ లాక్స్ వేసుకొని ఉంటాం కదా, ఇక్కడ మనము కుచ్చు కట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ శారీ మొత్తం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది శారీ మొత్తం కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత దీనికి కుచ్చులు కట్టి లాస్ట్ ఫినిషింగ్ ఎలా వస్తుందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది. చాలా సింపుల్గా సింగిల్ స్టెప్లో ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్. సో దీనికి మనం కుచ్చులు కట్టి లాస్ట్ ఫినిషింగ్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కుచ్చులు కట్టిన తర్వాత దీని లుక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా ఫినిషింగ్ అంతా క్లీన్గా వచ్చింది. సింగిల్ స్టెప్లో అయిపోయే ఈజీ డిజైన్ ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.